ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అల్లుని బయటికి పిలిపిస్తే నేను చెప్పిస్తాను సాక్ష్యం. చచ్చిపోయిన వాణ్ణి ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా? బావా ఏంటి మీ అల్లుడు చచ్చిపోయాడా? అవును ఎస్ఐ గారు. మరి మా అక్క ఏడుపు చూస్తుంటే తెలియట్లేదా? అది దొంగేడుపో. ఆహా, అయితే ఆ ఫోటో చూడండి. మా అక్కకి అన్యాయం చేసిపోయావా బావా? ఊరుకోవే, ఊరుకోనట్టు. ఇతను చచ్చిపోవడం ఏంటండి? ఎస్ఐ గారు, ఇదంతా నాటకం. మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లిపోయింది ఇతనే. అయ్యో అక్క, అయ్యో. పెద్దమ్మా. ఓరి మాయదారు సచ్చినోడా, వాళ్ళకి వీళ్ళకి కనిపిస్తావు కానీ సచ్చి ఇన్నాళ్ళైంది. సొంత పెళ్ళాని నాకొక్కసారైనా కనిపించావా? ఆపుతారు మీ నాటకాలు. ఎస్ఐ గారు, ఈ కర్పూరం పెద్ద దినకంత్రి. తన అల్లుని కాపాడటం కోసం చచ్చిపోయినట్టు నాటకమాడుతోంది. చాలే ఊరుకోమ్మా. వినేవాడు ఎదవైతే ఎంతైనా చెప్పొచ్చని ఈ ఎస్ఐ గారు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. ఇదిగో ఫోటో చూసి నమ్మకపోతే కనీసం సర్టిఫికెట్ చూసైనా నమ్ముతారా? ఒరే గిరి, అలాగే పెద్దమ్మా, తీసుకొస్తారు. ఇదిగోండి ఎస్ఐ గారు, మా బాబ్జీ బావ 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో పోయాడని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ చూడండి. ఎవడో మాకే అక్క. ఇదిగో చూడండి. ఇప్పుడు చెప్పండి ఎస్ఐ గారు, నా మాట అబద్ధం అవ్వచ్చు, ఆ డెత్ సర్టిఫికెట్ అబద్ధమా? అసలు డాక్టర్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికెట్ ఇస్తారా? చెప్పండి ఎస్ఐ గారు. ఏంటి మేడం ఇది? అది కాదు ఎస్ఐ గారు, నిజంగానే నేను చెప్పేది నిజం. నువ్వు ఇది చెప్పేదంతా
తాను చేయమంటారా చెప్పండి. చనిపోయిన మనిషి మీద కేసు పెట్టినందుకు వాళ్ళని, ఆ కేసు పట్టుకుని లాఠీ ఊపుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చెప్పండి ఎస్ఐ గారు, చెప్పండి. సారీ మేడం, విషయం తెలియకుండా వీళ్ళ మాటలు నమ్మి ఇక్కడి వరకు వచ్చాం. మేడం, మీకు గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. ఇలా డిపార్ట్మెంట్తో ఆటలు ఆడుకోవద్దు. కానిస్టేబుల్, కర్పూరం, నువ్వు పోలీసుల్ని మాయ చేసిండొచ్చు, కానీ మమ్మల్ని మోసం చేయలేవు. ఎంతో మంది ఆడవాళ్ళకి సంబంధించిన డబ్బది, దాన్ని ఊరికే వదిలిపెట్టం. మీ అల్లుడు చచ్చాడంటున్నావుగా, చచ్చి ఏ లోకంలో ఉన్నా కాలర్ పట్టుకొని మరీ లాక్కొస్తారు. కొట్టేసిన ₹1 కోటి కక్కిస్తాను. చాలా థ్యాంక్స్. ముందు మా అల్లుడు చచ్చిపోలేదని నువ్వు నిరూపించాలి కదా, నిరూపించు, అప్పుడు మాట్లాడుకుందాం. బయలుదేరండి. పూజ, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో, వాణ్ణి ఎలా బయటికి లాక్కు రావాలో నాకు తెలుసు. పద పూజ. ఎలాండి ఎలాండి ఎలాండి. మీ బిల్డప్లకి మా పెద్దమ్మ ఏమీ భయపడదు. తన సర్వీసులో మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసింది. నేను నిజంగా చనిపోతే ఏడుస్తావో లేదో తెలియదు గాని ఇప్పుడు మాత్రం భలే ఏడ్చావే. అత్తమ్మా, ఎలా ఉంది నా ప్లాను? అదిరిపోయింది బావా. నీ డెత్ సర్టిఫికెట్ చూసి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది అనుకో. ఇంకేం మాట్లాడలేక నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ఆనాడు నీ పేరు మీదున్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నువ్వు చచ్చిపోయినట్టు నాటకమాడి ఒక అనాథ శవానికి పోస్ట్ మార్టం చేయించి సృష్టించిన ఈ డెత్ సర్టిఫికెట్ ఇలా ఉపయోగపడుతుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు అల్లుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.